మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని భూ కబ్జాలపై స్పెషల్ స్టోరీ. కుత్బుల్లాపూర్ మండల్ గాజుల రామవరం, సూరారం, కొప్పల్లి, జగద్గిరిగుట్ట పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున భూ కబ్జాలు జరుగుతున్నాయి. గతంలో మే 13, 2023లో సాక్షి పత్రిక ఆర్టికల్ ఆధారంగా CCLA రికార్డ్ నెంబర్ 599/2023 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పేషి సర్వే నెంబర్ 307, 308, 329, 342లో 2500 నిర్మాణాలు కేవలం 3 ఏళ్లలో జరిగాయి. దీనిపైన విచారణకు ఆదేశాలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ పూర్తి వివరాలు ఇవ్వాలని హుకుం జారీ అయింది. ఈ హుకుంనామా వచ్చిన తర్వాత దాదాపు 200 ఇండ్లను కూల్చివేసి 2000 ఇండ్లను కూల్చివేశామని తహసీల్దార్ మరియు RDO మీడియా ద్వారా ప్రచారం చేయించారు. కానీ వాస్తవానికి కుత్బుల్లాపూర్లో 200 ఇండ్లను మాత్రమే కూల్చివేశారు. దీన్ని బట్టి అధికారులు కూడా ఈ భూ కబ్జాలపై తమ చేతివాటం చూపిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారం అంతా రాజకీయ బడా నాయకుని కనుసంధల్లో జరుగుతుంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు ముందుండడంతో ఇటు రూలింగ్ పార్టీ, అటు ప్రతిపక్ష నాయకులు నోరు మూసుకున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వేల కోట్లకు విలువ చేసే భూములు రాజకీయ నాయకుల హస్తంతో భూ కబ్జాదారులు ఈ భూములను అమ్మి వారు కోట్లకు పడిగెత్తారు. సాయిబాబా, ఆబేద్, నరసింహ, ఇబ్రాహీం, చిన్న, సాయిరాజ్, దేవా, మల్లికార్జున్ రెడ్డి, రమేష్ నాయక్, బుర్గరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు వినబడుతున్నాయి. వీరిపైన ఎన్నో భూ కబ్జా కేసులు ఉన్నాయి. వీరికి భయం లేదు, ఎందుకంటే వీరి వద్ద కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఉంది. వీరు మంచి అడ్వకేట్ పెట్టుకొని న్యాయస్థానానికి పట్టుదోవ పట్టించి దర్జాగా సమాజంలో నీతిమంతుల్లాగా చలామణి అవుతున్నారు. ఒక్కో స్థలానికి 10 నుండి 15 లక్షలకు అమ్ముతున్నారు. ఇదేమిటని అడిగితే మీరిచ్చే డబ్బుల్లో రెవెన్యూ అధికారులకు 3 లక్షలు, రాజకీయ నాయకులకు 2 లక్షలు, డంపింగ్ చేసినందుకు 3 లక్షలు, అధికారులు నామమాత్రంగా కూల్చి వెళ్తే 2 లక్షలు, ఇలా పంచాల్సి వస్తుంది. మాకు ఏమీ మిగడం లేదు, మేము ఉట్టి ప్రజాసేవ చేస్తున్నామని గప్పలు కొట్టు మరి ప్రజల నుండి డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా కుత్బుల్లాపూర్లో భూ అక్రమ దందా కొనసాగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలు ఇంటి అద్దె కట్టలేక బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమకు ఎప్పటికైనా ఆదుకొని మాకింత ఉండడానికి చోటు కల్పిస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ భూముల స్వాధీనం చేసుకొని పేద ప్రజలకు ఇంద్రమ్మ పథకం ద్వారా స్థలాలు లేని వారికి స్థలాలు కేటాయించాలని మా ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ వస్తే అర్థం ఏదో మాకు చేస్తానన్నారు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరండి. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎన్ని మంది ఉంటారు అంటే వేసుకుంటారు సార్. అక్కడ ఇంట్లో ముగ్గురు ఉంటామండి. ఒక్క గుడిసె చేసుకోలేదు. మీరు చుట్టాలు కదండి, చుట్టాలు కదండి. ఇలాగే వచ్చిన న్యాయం జరుగుతుందని మేము రేవంత్ అన్నని ఓట్లేసి గెలిపించుకున్నాం సార్. 205 ఓట్లు సార్ మావి. మేమందరం కలిసి ఆయనకే ఇవ్వాలి, ఆయన వస్తేనే మాకు బాగు చేస్తాడు. మరి ఈ ప్రభుత్వం మాకు ఏ సాయం చేయలేదు, మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. కనీసం ఆయనన్నా వచ్చి సాయం చేస్తాడని ఆయనను గెలిపిస్తే మా రూమ్లన్నీ కూలగొట్టించారు సార్. దయచేసి మాకు ఎట్లయినా సరే మా రూములు మేము కట్టుకునేటట్లుగానైనా, లేకపోతే గుడిసెలేసుకొని మేము స్థలం ఇచ్చినా సరే, మా దగ్గర డబ్బులు లేవు కట్టుకోవడానికి. ఇప్పుడు స్థలం ఇచ్చినా సరే మేము అట్లా కొన్ని రోజులు గుడిసెలేసుకొని ఉండి తర్వాత ఏ కష్టమో కాయ కష్టం చేసుకొని గుడిసెలన్నా వేసుకొని రూమ్లన్నా కట్టుకుని ఉంటాం సార్. మాకు ఎట్లయినా దయచేసి మా బాధ, మా గోడుని, మా అందరి పరిస్థితిని ప్రభుత్వానికి తెలియచేయమని వేడుకుంటున్నాం సార్. మీకు సార్ ఎంతో మంది వచ్చి చూసినోళ్ళే, కానీ ఎవరు మమ్మల్ని కనకరిస్తలేరు సార్. ఎంతో మంది మమ్మల్ని ఎంతో సహాయపడతారు, ఎంతో చేస్తారని కూడా మేము అనుకున్నాం, కానీ మాకు ఎవరు చేస్తలేరు. రేవంత్ రెడ్డి సార్ని గెలిపించాం, ఆయన మాకు సాయం చేస్తాడేమో అనుకుంటే ఆయన కూడా మొన్న ఎంతో కష్టపడి సార్ మేము ₹1 మాత్రం వచ్చి కూలగొట్టేసారు సార్. ఇంట్లో గిన్నెలు అట్టే ఉన్నాయి, తినే వస్తువులు అట్లా ఉన్నాయి, తినడానికి తిండి లేక బట్టలు లేక ఇక ఇట్లా రోడ్డు మీద పడ్డాం సార్. మా బాధ మీరన్నా గుర్తించండి సార్. మీకు వచ్చి నాయన దండం పెడుతున్నాం సార్. మీరు ప్రతి ఒక్కరు మా వేదన తెలుసుకోండి, మా బాధ తెలుసుకోండి సార్. మీ గురించే మేము నడుస్తున్నాం సార్. ఇన్ని రోజులు
రోజుల నుంచి నేను మిమ్మల్ని గెలిపించడానికి నా తండ్రి మీరే మా పట్ల ఉండండి సార్, మమ్మల్ని చూపియండి సార్, మాకు మా బాధ గుర్తింపు చేసుకోండి నైనా. తినడానికి తిండి లేక ఇట్లా ఎవరో పోయేటోళ్ళు దాన ధర్మం చేస్తుంటే తింటున్నాం ఈ పూటకు సార్. మేము తినడానికి తిండి కూడా మాకు చక్కగా లేదు, మీరే చూస్తారని మిమ్మల్ని అడుక్కుంటూ వేడుకుంటున్నాం సార్ మీకు. ఇక్కడ ఏ ప్రభుత్వం మాకు సాయం పడతారు అనుకుంటున్నాం కానీ ఎవరు సాయపడతలేరు. రేపు చచ్చిపోతే మాకు కిరాయి ఇళ్ళలో కూడా ఉండనిస్తలేరు. ఎక్కడ చేయాలి మేము? పైసలు అడుక్కుని ఇల్లు కట్టుకున్నాము, ఇవి కూడా పూల కొట్టేసాం. మాకు ఏం లేదు సార్ ఉండడానికి. మా పిల్లలు మేము పోయి సాలలో పాములు తేళ్ళు అన్ని చంపుకుంటుంటున్నాం. అయినా దేవుడు మాకు ఇంత బాధ పెట్టండి. ఎక్కడ పోవాలి సార్ మేము? చెప్పండి ఒకసారి. మాకు లేకనే ఈ అడవిలో వచ్చి పడి ఉన్నాం. ఉంటే మేము ఇక్కడ ఈ అడవిలో ఉండకపోతుంటాం సార్. మీకు తదున్నం పెడుతున్నాం, మాకు సాయం చేయండి సార్. అంతే, మాకు ఇంక ఏమి లేదు. ఎమ్మెల్యే సాబ్లకు నమస్కారం. మేము రేవంత్ రెడ్డి సార్ వచ్చి బీదలను కాపాడతాడని చెప్పి మీ గురించి మేము ఎన్నోసార్లు ఎదురు చూసినాం. ఊరికి పోయి ఓటు గుడక వేసి మా సార్ గెలవాలని చెప్పి మేము దేవుళ్ళ గుడక మొక్కుకున్నాం. మేము 5 సంవత్సరాల పొంటి మేము ఇక్కడ పాములుల్లా తేళ్ళుల్లా మస్తు కష్టపడుకుంటా సార్. మా పెండ్లాలు దొరల ఇండ్లుల్లా బాసన్లు గడికి మమ్మల్ని బతికిస్తున్నారు. మేము బాసన్లు గడికి జీవితాంతం మేము, మా తాతలు, మా అమ్మోళ్ళు అందరం, మా పిల్లలు కూడా అదే బతకాలన్నా సార్. మాకు ఇల్లు ఉంటే మేము కూడా దొరల్లాక బతుకుతాం సార్. మేము కూడా బతుకుతాం. మాకు లేనందుకే కదా సార్ ఈ పాములుల్లా తేళ్ళుల్లా చలికి గోనకు దగ్గుకు దమ్ముకు పడి ఇకలంగా నయ్యి కూడా సార్ నేను మా సార్ వస్తాడు మాకేదో మేలు చేస్తాడు, మా సార్ వస్తాడు మాకేదో మేలు చేస్తాడని బావుకం మీదే మేము ఉన్నాం. కానీ లేదంటే మాకు కర్మ కాదు సార్. మాకు చిన్న రూమ్ ఉన్నా కూడా మేము ఆ రూముల్ని బడి బతికేటోళ్ళం సార్. కొంతమంది పెద్ద దూరాలు ఉండరు, వాళ్ళు వచ్చి ఎందుకు బతుకుతలేరు ఇడ? వాళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చోలేసుకుంటలేరు? మీరు కనకరించాలి. మీరు పెద్ద మనుషులు, మీరు కనకరిస్తారని మేము ఆశపడ్డాం. ఆశను దురాశ చేస్తుంటారు మీరు. 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. గుడిసెలు వేసుకొని ఇక్కడ ఎండనక వాననక తేళ్ళు పాములు అన్నీ చూస్తున్నాం సార్. అయితేనేమో కష్టపడి అనుకోకలాగా ఇదంతా సాఫ్ చేసుకున్నాం సార్. మనిషి కొంచెం పైసలు వేసుకుని గుడిసెలు వేసుకుని ఉన్నాం ఇన్ని రోజులు. ఈ మధ్యనే రూమ్లు వేసుకున్నాం సార్. అయినా సరే రూమ్లు కూలగొట్టేశారు సార్. మరి మేము ఎక్కడ ఉండాలి సార్? మాకు ఇల్లు బాగా లేవు సార్. మాకు న్యాయం జరిపేలా చూడండి సార్. చూడండి సార్. ఎవరు పొలగొట్టుంటామా? ఎవరిది లేదు సార్, ఇది గవర్నమెంట్ అనుకుంటాం సార్. మాకు ఇల్లు లేదు కదా, కిరాయి కట్టుకోవడం ఇబ్బంది అయ్యి ఇక్కడ ఉంటున్నాం సార్. మా బాధలు అర్థం చేసుకుని మాకు ఇల్లు ఇవ్వండి సార్. చిన్నవి తేళ్ళు వచ్చినాయి సార్, చాలా పాములు కొట్టినాము. ఇదంతా చాలా అడవిలాగా ఉండేది, అంతా మేము సాఫ్ చేసుకున్నాం సార్. సాఫ్ చేసుకుని రూమ్లు వేసుకునే వరకల్లా రూమ్లన్నీ పోలు కొట్టేశారు సార్. రోడ్డు మీద ఉన్నాం సార్. మాకు న్యాయం జరిగేలా చేయండి సార్. हम लोग यहाँ पर 5 साल से झोपड़ी डाल के रह रहे हैं। हम लोग हमारे को कोई भी आके देखने नहीं, पकड़ा ले रहे नहीं हम लोगों को। पूरे रूमा तोड़ दिए हम लोगों को। रहे तो भंडले करे तो करीब हम लोग नौकरी को जा रहे हैं। हमारे घर वाले हम लोग यहाँ पे रह रहे, बच्चों को स्कूल भी नहीं भेज ले। हम लोग तो 5 साल से यहाँ पे रह रहे, बच्चों को स्कूल नहीं है, क्या नहीं, कीड़े पतंगे आ रहे। एक बार हमारे बच्चों को तो काट ही दिया है। हम लोग इतने दिन से मुसीबत रह के रह रहे, हमको आगे गिरा दिया। हम लोग झोपड़ा में रह रहे, ठंड है, हमको पानी बारिश में भीगे, धूप में सूखे, हम लोग ठंड में भी भीग जा रहे। हम लोग बहुत परेशानी से इतने दिन से हम लोग रह रहे, हमें कौन नहीं पकड़ा रहे, लेकिन हम आगे गिरा दिया। अब कोई भी आके नहीं देख रहे। हम लोग इलेक्शन में आप लोगों को वोट डाल के जीते आप लोगों को, लेकिन हमको फिर भी ऐसा कहीं को सता रहे, हमको समझ में नहीं आ रहा। आप लोग इतने आदमी कब्जा करें, उन लोग जाके परेशान करें, लेकिन हम लोग गरीबों को आप लोग परेशान न करो। अभी आप कांग्रेस हुकूमत से क्या चाह रहे हैं? हम कांग्रेस हुकूमत से हमको घरा होना है। हम कितने दिन से नहीं है, हम लोग किराया नहीं भर सक रहे। हम लोग छोटी छोटी नौकरी